చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ తనను తీవ్రంగా అవమానించారంటున్నారు పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి. 25 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తే తనను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. అందుకే వైసీపీలో చేరుతానంటున్న సతీష్ రెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. సొంత నియోజకవర్గంలో గత 4 రోజులుగా రాజకీయం వాడి వేడిగా జరుగుతుంది. 29 సంవత్సరాలుగా ఏకదాటిగా టీడీపీలో పనిచేసిన సతీష్ రెడ్డి నేడు వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు రూమర్లు వచ్చాయి. అయితే మనతో మాట్లాడడానికి సతీష్ రెడ్డి మన దగ్గరే ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. గత 29 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కని విని ఎరగని రీతిలో పులివెందుల నియోజకవర్గ ప్రజల కోసం ఒక యజ్ఞంలాగా పనిచేసి పులివెందుల నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేశారు. ఇప్పుడు అదే పార్టీ నుండి వీడి వైసీపీ పార్టీలోకి చేరిపోతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పార్టీ అంటే అది మా జీవితంలో ఒక భాగము, మా కుటుంబంలో ఒక సంస్థ అనే రకంగా తెలుగుదేశం పార్టీకి నాకు కూడా అవినాభావ సంబంధాలు ఉండేటివి. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నుంచి అతిపెద్ద లీడర్ వరకు నా మీద అభిమానం కానీ నా మీద సానుభూతి కానీ ఉంటాయి. కానీ అది ఎందుకో ఏమో, అది ఏం వైపరీత్యమో కానీ ఏ నాయకుడి కోసం అయితే నేను పోరాటం చేశాను, ఏ నాయకుడి మాటల కోసం నేను ఇబ్బందులు పడ్డానో ఆ నాయకుడే నన్ను అనుమానించడం, అవమానించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకంటే ఎక్కువ లోకేష్ కానీ. మరి ఎందుకు వాళ్ళు ఆ రకమైనటువంటి ఫీలింగ్కి వచ్చారో నాకు తెలియదు. ఈ రోజు కూడా చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలో 2020 వరకు ఉన్నా. ఏ రోజైనా ఒక వీసమెత్తు లాలూచిబడినా, తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసినా, నాకు ఏ శిక్ష విధించినా కూడా నేను దాన్ని స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు రుజువు చేసి ఫలాని సందర్భంగా నేను పార్టీకి ద్రోహం చేశానని కానీ, పార్టీకి ఇబ్బంది పెట్టానని కానీ 2020 వరకు నేను చేసినట్టయితే ఏ శిక్షకైనా నేను రెడీ. మరి అటువంటిది నన్ను అవమానించడము, నన్ను నమ్మకుండా పోవడము, అది కాకుండా 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి అవకాశం ఉంది జరిగిన దాన్ని సరిదిద్దుకునేదానికి. అనేక మంది నాయకులు వాళ్ళకు దృష్టికి తీసుకొని పోయారు. ఆయన పలాని విషయమై బాధపడుతున్నారు, దీన్ని ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడేదని కూడా వాళ్ళు చేయలేదు. కానీ ఈరోజు పెద్ద మనసుతో నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిసి మరి ముఖ్యమంత్రి గారు నన్ను ఆహ్వానించడం నిజంగా ఆయన పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆమె పంపించినటువంటి స్నేహస్తానికి నేను అంగీకరిస్తున్నా. నా రెస్ట్ ఆఫ్ ది లైఫ్, ఈ రోజు ఉన్నటువంటి నా పొలిటికల్ కెరీర్ అంతా ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధితో చేశానో అదే చిత్తశుద్ధి, అదే కమిట్మెంట్, అదే ధైర్యంతో నేను ఈ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి చేయబోతాను. అయితే 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా మీరు కొన్ని వందల కోట్ల రూపాయల అప్పులు చేసి కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశామనే రూమర్లు బాగా వినిపిస్తున్నాయి మీ ప్రజల్లో. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైనా హామీ ఇచ్చారా ఆర్థికంగా పరంగా? తెలుగుదేశం పార్టీలో నేను క్రియాశీలకంగా రాజకీయాలకు వచ్చినప్పుడు దాదాపు 1994-93 నుంచి ఏ రకంగా అయితే అన్కండిషనల్గా వచ్చానో అదే అన్కండిషనల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తానికి నిర్ణయం చేసుకున్నాను. ఏ రకమైనటువంటి పదవులు వచ్చినా, ఏ రకమైనటువంటి కథలు వచ్చినా అది నా పని ఆధారంగా రావాల్సిందే తప్పితే నేనుగా ఎవరిని పోయి ఆశించడం కానీ ఇంకోటి కానీ జరగదు. అటువంటి కండిషన్స్ ఎటువంటివి ఉండవు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అడగండి. గడిచిన 29 సంవత్సరాల్లో 2009 వరకు ఏ రోజు ఆయన ఎటువంటి పదవి అడగలే. 2009లో నేను జైలు పాలైపోయి నేను తిరగడం ఇబ్బంది అయినప్పుడు నేను తిరిగేదానికి నాకు కనీసం సెక్యూరిటీ ఉండాలా, కాబట్టి నాకు ఎమ్మెల్సీ ఇస్తే తప్పితే నాకు ఒక ప్లాట్ఫామ్ ఉండదు, ఒక సెక్యూరిటీ ఉండదని చెప్పి 2009లో అడిగినా 2011లో నాకు ఎమ్మెల్సీ ఇచ్చినాడు తప్పితే అంతవరకు, అంటే అప్పటికి నేను 93 నుంచి 2009 వరకు దాదాపు 17-18 ఏళ్ళు ఏ పదవి అడగలేదు, ఏ రోజు ఒక రూపాయి అడగలేదు. చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఏ రోజు కూడా నీ గుమ్మం దొక్కి నాకు పార్టీ అభ్యర్థిగా ప్రకటించమని కానీ, నాకు టికెట్ ఇవ్వమని కానీ, లేకుండా ఉంటే నన్ను ఇన్ఛార్జిగా పెట్టమని కానీ పదవి కానీ నేను అడిగానేమో చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఇప్పుడు వైసీపీ పార్టీలో మీరు చేరుతున్నామని మీ కార్యకర్తల ఆదేశానుసారం నేను వైసీపీ పార్టీలోకి చేరుతున్నాను అంటున్నారు. ఒకవేళ వైసీపీ పార్టీలో చేరితే ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉన్నాయా?
ఎటువంటి అవకాశం లేదు, ఈరోజు సమయం కూడా లేదు. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు వస్తాయో వాళ్ళని బలపరుస్తూ నేను ప్రచారం చేస్తాను తప్పితే నేను ఏ టికెట్ ఆశించడం లేదు. 9 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సతీష్ రెడ్డి నేడు వైసీపీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే 29 సంవత్సరాలుగా సతీష్ రెడ్డి పార్టీలో పనిచేస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను గుర్తించలేదు. అయితే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించి ఈరోజు పార్టీలోకి ఆహ్వానించారు. కాబట్టి నా కార్యకర్తల ఆదేశానుసారము వైసీపీ పార్టీలో చేరబోతున్నా అంటున్న సతీష్ రెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, వేంపల్లి నియోజకవర్గం నుండి.